హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీవారితో శ్రీమతి వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను, ఎందుకంటే బాగుంటారు కాబట్టి. మీతో పాటు నేను కూడా బాగున్నానండి. నేను యూట్యూబ్ చేయడం అనేది స్టార్ట్ చేయడం కొత్త. నాకు ఎలాంటి వీడియోస్ చేయాలో ఏంటో ఏం అర్థం అవ్వట్లేదు. కాకపోతే కుకింగ్ మీద చాలా ఇంట్రెస్ట్. కుకింగ్ వీడియోస్ చేద్దామని అనుకుంటున్నాను. ఏం రెసిపీ కావాలి, ఎలా కావాలి అనేది మీరు కమెంట్ చేయండి, నేను చేసి చూపిస్తాను. ఓకేనా? ఇప్పుడు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను నేను చేసే వీడియోస్కి. ఇప్పుడు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి ఎండుమిర్చి వేరుశనగపప్పు పచ్చడి. ఇది అందరికీ తెలిసే ఉంటుంది, కాకపోతే నా స్టైల్లో నేను ఎలా చేస్తాను అనేది మీకు అందరికీ నచ్చుతాయని అనుకుంటున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇప్పుడు ఫస్ట్గా వచ్చేసి మనం స్టవ్ వెలుచుకొని స్టవ్ మీద బాండీ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అవనిచ్చి అందులో ఫస్ట్ ఎండుమిర్చి వేయాలండి. ఎండుమిర్చి వేసాక అవి కొంచెం దూరగా ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసుకొని మళ్ళీ అదే ప్యాన్లో కొంచెం వేరుశనగపప్పు వేసుకొని అవి కూడా దూరగా వేగించుకోవాలి. అవి కూడా వేగిన తర్వాత లైట్ బ్రౌన్ కలర్లో వచ్చేలా వేయించుకోవాలండి. అవి కూడా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అవి చల్లారేలోపు మనం కొంచెం నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని గిన్నెలోకి కొంచెం వాటర్ పోసుకొని అవి వేయడనివ్వాలి. గిన్నెలోకి నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని అందులో వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత ఇవి చల్లారేలోపు ఆ చింతపండు కూడా నానుతుందండి. అవి కొంచెం బాగా చల్లారాక మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ గిన్నెకి సరిపోని వేడి ఉంటే సరిపోతుందండి. ఫస్ట్ మిక్సీలో ఎండుమిర్చి వేసుకొని అందులో ఫస్ట్ అవి మిక్సీ పట్టేసిన తర్వాత మెత్తగా తర్వాత వేరుశనగపప్పు, ఉప్పు, జీలకర్ర, చిన్నకాయ ఇవన్నీ కలిపి మిక్సీ పట్టుకోవాలి. కొంచెం ఇప్పుడు చింతపండు వేసుకోవాలండి. చింతపండులో ఉన్న వాటర్ అనేది పచ్చట్లో వేయవచ్చు, నార్మల్ వాటర్ వేయకూడదు. నార్మల్ వాటర్ వేస్తే స్మెల్ వచ్చేసి ఒక పూటలో పాడైపోతుందండి, రెండో పూటకి ఉండదు. చింతపండులో ఉన్న వాటర్ వేయవచ్చు. దాన్ని మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇవన్నీ మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టవ్ మీద మనం ఫ్రై చేసుకున్న బాండీ పెట్టాలి. బాండీ పెట్టి అందులో కొంచెం సరిపోయిన తాలింపు సరిపోయిన ఆయిల్ వేసుకొని చెప్తున్నాను. ఆయిల్ ఎక్కువ పెట్టండి, ఎందుకంటే ఆయిల్ తక్కువ వేస్తే పచ్చడి గట్టిగా ఉన్నట్టు ఉంటుంది. ఆయిల్ హీట్ అనేసి అందులో తాలింపు దినుసులు, కరివేపాకు, ఎండుమిర్చి ఇవన్నీ వేసుకోవాలి. ఇంకో వాడచ్చండి, మా ఇంట్లో వాడదు. నేను తాలింపు వాటిలో ఇండి వేయను, అందుకే కడుగు ఉంటుంది నచ్చదు. అందులో వేసిన తర్వాత తాలింపు వేడైన తర్వాత అందులో పచ్చడి వేసి బాగా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత పక్కన తీసుకొని ఆ బాండీలో వేడి అన్నం వేసుకొని తింటే అంత బాగుంటుంది. కొడుతుందండి. మా ఇంట్లో ఇప్పుడు రోట్లో నూరితే రోట్లో వేస్తాను, ఇలా పచ్చడి తాలింపు బాండీలో అన్నం వేసి తల ఒక ముందు తింటామండి. మా ఇంట్లో అట్లా అలవాటు, చాలా ఇష్టం కూడా. మీరు కూడా ఒకసారి తిని చూసి చెప్పండి. మీకేనండి ఫస్ట్ మీద పెడుతున్నాను, తినండి.